ఈ పోల్ను తొలగిస్తేనే మనకు కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం అనేది పూర్తవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ పనులు ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన ట్రైన్ కానివ్వండి, తిరుపతి నుంచి కరీంనగర్ వెళ్ళాల్సిన ట్రైన్ కానీ ఈ రూట్లో రావాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఆ పోల్ అనేది అక్కడ నుంచి తొలగిస్తేనే మనకి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ అనేది మొత్తం యూ షేప్లో వెళ్ళి అక్కడ రంగంపల్లి దగ్గర కలుస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ మెయిన్ లైన్కి ఏదైతే లోపల ఉందో మెయిన్ లైన్ కలుస్తుంది. కరీంనగర్ జిల్లా ప్రజలకు లోకో రివర్సల్ వలన సమయభారం అనేది కలగకుండా నిర్మిస్తున్నటువంటి కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు ఫ్రెండ్స్. యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు 11th June 2025 వరకు జరిగిన పనులు ఇవే ఫ్రెండ్స్. ఈ పోల్ మీరు చూసినటువంటి ఈ పోల్ని తొలగిస్తేనే మనకు పూర్తి స్థాయిలో కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ పనులు అనేది పూర్తి అవుతాయి. మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుందో వారందరినీ మరొకసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది మా ఛానల్లో వస్తున్నటువంటి అప్డేట్ నెంబర్ 7 ఫ్రెండ్స్. ఇది కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్లో వస్తున్నటువంటి అప్డేట్ నెంబర్ 7 ఇదే. ఇది చూస్తున్నారు ఫ్రెండ్స్, స్లీపర్స్ అన్ని వేస్తున్నాయి. ఇక్కడ స్లీపర్స్ వేస్తున్నాయి కానీ మన ఇక్కడ రైల్వే లైన్ అనేది ట్రాక్ వర్క్స్ అనేది ఇంకా ప్రారంభం కాలేదు. మనం ఇంకా చెప్పుకున్నటువంటి ఈ మెయిన్ పోల్, ఈ పోల్ తొలగిస్తేనే ఇప్పుడు చూస్తున్నారు, ఈ పోల్ తొలగిస్తేనే మనకి ట్రాక్ అనేది అక్కడ నుంచి ఈ కాజ్పేట్ వైపు నుంచి మనకి మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి కనెక్ట్ అవ్వాల్సింది అక్కడే. ఈ వర్క్స్ పూర్తి అయితేనే మన మొత్తం 2 kilometers ఉన్నటువంటి ఈ యూ షేప్లో వస్తున్నటువంటి కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ అన్ని పనులు పూర్తయినట్టు చూసినారు కదా. ఇప్పుడు ఈ కేబుల్ అనేది దాన్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది డమ్మీ పోల్ అవుతుంది, ఇప్పుడు ఇది రియల్ పోల్ అవుతుంది. ఇప్పుడు ఈ పోల్కి మనకి కనెక్ట్ కావాల్సింది. ఈ కనెక్ట్ అయినాక ఇప్పుడు చూసినటువంటి పోల్ని తొలగిస్తారు. ఈ తొలగించినాక మనకి ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది ఈ 2 kilometers ఏదైతే ఉందో బైపాస్ రోడ్ లైన్ ఈ వీటి వర్క్స్ అనేది మొత్తం పూర్తవుతాయి. నేను అక్కడ వరకు తీసుకెళ్ళి చూపిస్తాను మీకు వర్క్స్ ఎంతవరకు వచ్చాయి అనేది. దాదాపు March 31st వరకే ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయాయి. కానీ 3 months నుంచి మాత్రం ఇది ఇలాగే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్. మీకు కావాలన్నా లాస్ట్ రోజు చూడండి ఒకసారి. అప్డేట్ నెంబర్ 6, అప్డేట్ నెంబర్ 5, అప్డేట్ నెంబర్ 4లో చూడండి. ఈ వర్క్స్ మొత్తం ఇలాగే ఉన్నాయి. యాజ్ యూజువల్ అప్పుడైతే ఎలాగే ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్. స్లీపర్ చూస్తున్నారు కదా, ఈ స్లీపర్స్ అన్ని వేసే ఉన్నాయి. కానీ వర్క్స్ మాత్రం మనకి ఈ రైల్వే ట్రాక్ ఇంకా అయితే కనెక్ట్ కాలేదు. ఇప్పుడు నడుస్తుంది లూప్ లైన్ మీద. ఇది మెయిన్ లైన్ ఫ్రెండ్స్, ఇది మెయిన్ లైన్. ఇది అటువైపు వెళ్తేనేమో పెద్దపల్లి వస్తుంది, బల్లార్షా పెద్దపల్లి. ఇటువైపు వెళ్తేనేమో కాజ్పేట్ టు సికింద్రాబాద్ ఈ రోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు వీటి పనులు పూర్తి కావాల్సింది. ఇప్పుడు నడుస్తున్నటువంటి స్లీపర్స్ మీద చూసినారు కదా. ప్రజెంట్ మాత్రం ఇక్కడ మనకి పూర్తి కావాల్సిన వర్క్ అయితే చాలానే ఉంది. ఈ కనెక్టివ్ పాయింట్స్ మనకి ఇంకా పూర్తి కాలేదు. ఈ కనెక్టివ్ పాయింట్స్ పూర్తి అయితేనే మన 2 kilometers డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ కాజ్పేట్ టు కరీంనగర్ బైపాస్ రోడ్ వరకు మొత్తం పూర్తి అయినట్టు. వాళ్ళు మీకు కమ్యూనికేషన్ బిల్డింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఎప్పటికైనా మనకు పెద్దపల్లి టౌన్ రైల్వే యూజ్ కావాల్సిందే అది. ఎందుకంటే ఈ లోకల్ రివర్స్ బాగా చెప్పాలంటే కర్ణాటక తిరుపతి ఈ రూట్లో రావాల్సి ఉంటుంది. ఈ రూట్లో వస్తేనే మనకు లోకల్ రివర్స్ బాగా అనేది తప్పుతాయి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ వర్క్స్ అనేది పూర్తి కావాల్సి ఉంది. ఇది లాస్ట్ 4 months నుంచి ఈ వర్క్స్ అనేది పెండింగ్ ఉంది. ఇదే ఫ్రెండ్స్, మీరు చూసినటువంటి ఈ ఎలక్ట్రిక్ పోల్ని డమ్మీ చేసి ఇక్కడ నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈ డమ్మీ పోల్ని తొలగించిన తర్వాతనే మనకు ఈ వైపున ఏదైతే ఈ లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్ కనెక్టివిటీ వర్క్స్ ఉన్నాయో ఉసమియా వాగు వద్ద ఈ పనులు మొత్తం పూర్తవుతాయి. పూర్తయినాక మనకు ఈ ట్రాక్ అనేది అందుబాటులోకి వస్తుంది. ఈ కాజ్పేట్ టు బల్లార్షా ఈ రైలు మార్గం ఏదైతే ఉందో చాలా రద్దీగా ఉంటుంది ఫ్రెండ్స్.
ఎప్పుడు చూస్తున్నా కూడా ఈ లైన్ మొత్తం రద్దీగానే ఉంటుంది. 24/7 అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఈ రైలు మార్గం. మనం కమ్యూనికేషన్ బిల్డింగ్ దగ్గర వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ఆ బిల్డింగ్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయి ఇప్పుడు ఇక్కడ ఎగ్జిస్టెన్లోకి వచ్చేసింది ఆల్రెడీ. అది అక్కడ కంట్రోలింగ్ పవర్ అనేది యూనిట్ అక్కడే ఉంది. ఇప్పుడు మనం ఇప్పుడు అక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. అటువైపు వెళ్తే కాచిపేట సికింద్రాబాద్ ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఈ పోల్కి ఈ పవర్ కేబుల్ అనేది అటాచ్ కావాల్సి ఉంది. అది ఇక్కడ తొలగిస్తేనే మనకి ఈ లైన్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తయ్యాయి. చూస్తున్నారు కదా, పవర్ కేబుల్ అన్నిటి పోల్స్ కూడా అటాచ్ అయ్యే ఉంది. ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయి 4 months అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి ఒకసారి. చూడకపోతే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్ చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఎలవ ట్రాక్ మొత్తం యూ షేప్లో వస్తుంది. చూస్తారు కదా, ఇలా వచ్చి మొత్తం యూ షేప్లో వస్తుంది. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రంగంపల్లి మరి అక్కడికి వెళ్తున్నాం మనం. అక్కడ మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. మొత్తం యూ షేప్లో వస్తుంది ఈ ఎలవ ట్రాక్ మొత్తం. చాలామంది సబ్స్క్రైబర్స్ కోరిక మీదట ఈ అప్డేట్ నెంబర్ 7 వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ వీడియో అనేది కొంచెం లేట్ అయింది. ఎప్పుడో రావాల్సింది అప్డేట్ నెంబర్ 7 అనేది. అది కొద్దిగా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ వీడియో రాలేకపోయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను కాబట్టి ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరోసారి కొడుతున్నాను ఫ్రెండ్స్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ టోటల్ కరీంనగర్ టు తిరుపతి ఈ జర్నీ అంతా ఒక ఎత్తు. ఇక్కడ ఈ కర్వ్ అనేది యూ షేప్ కర్వ్ ఇల్లు ట్రావెలింగ్ అనేది ఒక ఎత్తు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మొత్తం యూ షేప్లో వస్తుందని చెప్పాను కదా. ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి మనం ఈ రూట్లో ప్రయాణం చేసినప్పుడు చాలా థ్రిల్లింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. ఐఎమ్ వెరీ మచ్ ఈగర్ టు ట్రావెల్ ఆన్ దిస్ రూట్. కానీ వర్క్స్ అనేది అసలు 4 months నుంచి డిలే అవుతున్నాయి. ఎప్పుడో పూర్తి కావాల్సింది ఇప్పటివరకు కూడా పూర్తి కాలేదు. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వరకు June 11th, 2025 వరకు పూర్తయినటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రైలు పనులు ఇవే ఫ్రెండ్స్. ఆల్రెడీ మన మాటలలోనే వచ్చేసాం ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ బిల్డింగ్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదే కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ ఫ్యూచర్లో పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్గా మారిపోతున్నటువంటి బిల్డింగ్ ఇదే. ఎప్పటికైనా ఇది పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. మనం ఎప్పుడు అక్కడ నుంచి వచ్చాం. మనం ఎప్పుడు చూస్తున్నారు కదా, కంప్లీట్ యూ షేప్ ఫ్రెండ్స్. అక్కడ టర్న్ అవుతుంది. అక్కడ మన ట్రైన్ టర్న్ అయ్యి ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వచ్చి మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్ ఆ ముందు నుంచి ఇలా వస్తుంది. ఇలా వచ్చి అక్కడ ఉన్నటువంటి రంగంపల్లి వైపు ఏదైతే కరీంనగర్ పెద్దపల్లి వైపు మెయిన్ లైన్ ఉందో అక్కడ లూప్ లైన్తో కనెక్ట్ అవుతుంది. మనం ఈ ముందు తీసుకెళ్ళి మీకు చూపిస్తాం మీకు వర్క్స్ చేయాలి. కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళాల్సిన ట్రైన్ ఈ రూట్లో రావాలంటే ఖచ్చితంగా ఇంక మరికొంత సమయం పడుతుంది. ఈ రూట్లో వస్తేనే మనకు లాస్ట్ 14 years నుంచి పడుతున్నటువంటి ఈ లోకో రివర్సల్ కష్టాల వలన వచ్చినటువంటి 1.5 hour సమయాభారం అనేది ఇక ముందు మనకు ఉండదు. కాబట్టి ఈ బైపాస్ రైల్ లైన్ ఏదైతే కాజిపేట కరీంనగర్ బైపాస్ రైల్ లైన్ అనేది ఈ కరీంనగర్ జిల్లా ప్రజలకు కానివ్వండి, ఇటు పెద్దపల్లి జిల్లా ప్రజలు కానివ్వండి, ఇటు నిజామాబాద్, ఇటు వరంగల్ జిల్లా ప్రజలు కానివ్వండి, చాలా ముఖ్యమైనటువంటి ఈ బైపాస్ రైల్ లైన్. అందుకే కాజిపేట కరీంనగర్ బైపాస్ లైన్ ఎప్పుడు పూర్తవుతుందని అందరం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడేమో పనులు అయితే డిలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పూర్తి కావాల్సిన పనులు ఈ కనెక్టింగ్ పాయింట్స్ పూర్తి కావాల్సి ఉంది. ఆడే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, సరికొత్తగా అందంగా ముస్తాబైనటువంటి
కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ ఫ్యూచర్లో పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్గా ఉండబోతున్నటువంటి బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. వెయిట్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయి 4 months అవుతుంది ఫ్రెండ్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఇక్కడ మనకి ఈ కనెక్టివ్ పాయింట్స్ వర్క్స్ అనేది మాత్రమే పెండింగ్ ఉంది. ఈ బిల్డింగ్ వర్క్స్ అయితే కమ్యూనికేషన్ బిల్డింగ్ వర్క్స్ ఉన్నాయో ఇది మొత్తం పూర్తి అయిపోయి ఇది మొత్తం యూజ్లోకి వచ్చేసింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇదే మన పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్గా ఉండబోతున్నటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్. ప్రజెంట్ ఇక్కడ వర్క్స్ అనేది ఏం జరగడం లేదు కాబట్టి కనెక్టివ్ పాయింట్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇది మొత్తం లాగ్ చేస్తూ ఉంది. అక్కడ ఎక్విప్మెంట్ మొత్తం వచ్చేసింది ఆల్రెడీ. సిగ్నలింగ్ అనేది రూమ్స్ మొత్తం బిల్డ్ అయిపోయి ఉన్నాయి. జస్ట్ మనకి ఇక్కడ ఈ కనెక్టివ్ పాయింట్స్ పూర్తయిన తర్వాత ఏది వర్క్స్ ఉన్న పెండింగ్ పూర్తయిన తర్వాత ఇది మనకు వాటిలోకి వస్తుంది ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ అనేది. అట్ ప్రజెంట్ ఇదైతే క్లోజ్ చేసే ఉంచారు. చూస్తున్నారా ఫ్రెండ్స్, సిగ్నలింగ్ రూమ్ మొత్తం రెడీ అయిపోయింది. జస్ట్ వెయిటింగ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పెండింగ్ వర్క్స్. కనెక్టింగ్ పాయింట్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ పూర్తి అయితే మనకు ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ వర్క్స్ అనేది మొత్తం పూర్తవుతాయి. పెద్దపల్లి కమ్యూనికేషన్ బిల్డింగ్ అండ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్ ఇదే ఫ్రెండ్స్. బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి. మీరు దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను మీకు నేను. ఇదే ఫ్రెండ్స్ కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఇన్ ఫ్యూచర్. కర్నాటక నుంచి తిరుపతి ట్రైన్ రావాలంటే ఇటు నుంచే రావాల్సి ఉంటుంది ఈ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత. ఈ కమ్యూనికేషన్ బిల్డింగ్ వర్క్స్ మొత్తం పూర్తి అయిపోయింది. చూస్తున్నారు కదా, కిందకి తీసుకెళ్ళి చూపిస్తాను బిల్డింగ్. కలరింగ్ వర్క్స్ కూడా మొత్తం పూర్తయిపోయాయి. 4 months నుంచి ఈ బిల్డింగ్ అనేది మొత్తం వార్కులకు వచ్చేసింది. కానీ ఇక్కడ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ కనెక్టివ్ పాయింట్ వర్క్స్ తిరిగి ఇంకా లాగ్ చేసి పెట్టారు. ఇదే మనకి కమ్యూనికేషన్ బిల్డింగ్గా ప్లస్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్ ఫ్యూచర్గా యూజ్ కాబోతుంది. ఇదే ఫ్రెండ్స్ కాజిపేట్ కరీంనగర్ బైపాస్ రన్ మార్గంలో భాగంగా నిర్మించినటువంటి కమ్యూనికేషన్ బిల్డింగ్ కమ్ పెద్దపల్లి టౌన్ రైల్వే స్టేషన్. అండ్ ఫ్రెండ్స్ ముంగటటువంటి బ్రిడ్జ్ కూడా మీకు నేను చూపిస్తాను. మీకు నేను బ్రిడ్జ్ వర్క్స్ కూడా ఆల్రెడీ 4 months బ్యాకే పూర్తయిపోయాయి ఫ్రెండ్స్. ఈ 2 కనెక్టివ్ పాయింట్స్ వర్క్స్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ మార్గంలో ఇంకా ప్యాసింజర్ ట్రైన్ కానివ్వండి, గూడ్స్ ట్రైన్ కానివ్వండి, వాటికి పర్మిషన్ అనేది ఇంకా లేదు. ఈ వర్క్స్ పూర్తయితేనే ఈ మార్గంలో మనకు ట్రైన్స్ అనేది నడుస్తాయి. మనం పక్క వచ్చాం ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసినాం. మనం మీకు కనిపిస్తున్నటువంటి ఈ మార్గంలో వచ్చినటువంటి 5 వంతెనల్లో ఇదే అతిపెద్ద వంతెన ఫ్రెండ్స్. వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి. రండి దగ్గర తీసుకుని చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ పై ట్రాక్ వర్క్స్ కూడా మొత్తం పూర్తయిపోయాయి. చూస్తున్నారు కదా, మొత్తం బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ వర్క్స్ మొత్తం పూర్తయిపోయాయి ఈ బ్రిడ్జ్ పైన. ఈ బ్రిడ్జ్ ఉసేమియా వాగు కోసం నిర్మించినటువంటి అతిపెద్ద వంతెన ఈ మార్గంలో ఇదే ఫ్రెండ్స్. వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఆల్రెడీ మాటలో మనం వచ్చేసాము ఈ బ్రిడ్జ్ దగ్గరికి. మీకు చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ ఉసేమియా వాగు కోసం నిర్మించినటువంటి అతిపెద్ద రైలు వంతెన ఇదే. ఈ మార్గంలో మొత్తం మనకు 5 రైల్వే బ్రిడ్జెస్ వచ్చేసాయి. ఈ 5 రైల్వే బ్రిడ్జెస్లో ఇదే పెద్ద బ్రిడ్జ్. ఈ కింద ఉన్నటువంటి ఉసేమియా వాగు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఉసేమియా వాగు కోసం నిర్మించినటువంటి బ్రిడ్జ్ ఇదే. వీటి పనులు మొత్తం పూర్తయిపోయాయి. ఆల్రెడీ రైల్వే ట్రాక్ కూడా వచ్చేసింది. మీకు నేను అటు చివరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అట్లా ముందుకు వెళ్తే మనం కరీంనగర్ టు
పెద్దపల్లి ఏదైతే ఉందో మెయిన్ లైన్, అక్కడ మనకు రంగంపల్లి వద్ద ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ లైన్ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ కనెక్ట్ పాయింట్స్ పూర్తి లేదని కూడా మీకు అక్కడ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. చూసాను ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ పని మొత్తం పూర్తి అయిపోయాయి. ఎలక్ట్రిషియన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇది బ్రిడ్జ్ రైట్ సైడ్ ఫ్రెండ్స్. ఇది మన కర్నూలు వైపు వెళ్తుంటే ఉన్నటువంటి బ్రిడ్జ్ రైట్ సైడ్ చూసినారా, కింద హుసేమియా వాగు. దీనికోసం నిర్మించినటువంటి వాగు చూసినారా, అటు నుంచి వస్తుంది అది. మొత్తం యూ షేప్లో వస్తున్నటువంటి కాజిపేట కరీంనగర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి బైపాస్ రైల్ లైన్ ఇదే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం మనం. నేను దగ్గర తీసుకొని చూపిస్తాను. మనం ఇప్పుడు ఆ కరోడెడ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి వచ్చాం ఫ్రెండ్స్. చూసారు కదా, మొత్తం యూ షేప్. అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ నుంచి యూ షేప్ ఎట్లా కర్వ్ అని చూసారు, మొత్తం టర్న్ అయిపోయింది యూ షేప్. ఇది మొత్తం అటు నుంచి అక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అది ఇందాక మనం వీడియో మొదట చూపెట్టాం కదా, హుసేమియా వాగు నుంచి ఇలా బ్రిడ్జ్ పై నుంచి ఇలా మనం అక్కడ నుంచి వచ్చాం. మనం ఇప్పుడు ఇట్లా ముందుకు వెళ్తే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద చేరుకుంటాం మనం. అక్కడ వర్క్స్ ఎంతవరకు వచ్చాయో మీకు చూపించబోతున్నాను. పదండి, మీకు తీసుకెళ్ళి చూపిస్తాను. ఈ వర్క్స్ అనేది ప్రోగ్రెస్ కాబట్టి అక్కడ చూస్తున్నారు ఫ్రెండ్స్, ట్యాంక్ అడ్డంగా ఈ స్టాండ్ వేసి పెట్టేసింది. ఇది ట్రాక్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి, కానీ కనెక్టింగ్ పాయింట్స్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు, ట్రాక్ మీద అడ్డంగా వేసేసింది. ఇది మీద కనిపిస్తున్నటువంటిది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. అది మనకు కనెక్ట్ కావాల్సింది అక్కడ ముందు కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ కనెక్ట్ కావాల్సింది ముందు. మనం ఇప్పుడు అక్కడ వచ్చాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఇలాగ మనం ముందుకు వెళ్తే కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్ వద్ద చేరుకుంటాం. అక్కడే మనకు ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ కనెక్ట్ కావాల్సి ఉంది. కనెక్ట్ అయిందా లేదా వెళ్ళి చూద్దాం. అటువైపు అయితే కనెక్ట్ కాలేదు. హుసేమియా వాగు వద్ద కాజిపేట టు బల్లార్స మెయిన్ మార్గం అవుతుందో అక్కడ మనకు ఈ బైపాస్ లైన్తో ఇంకా కనెక్టివిటీ అనేది లేదు. ఇక్కడ అయిందో లేదో చూద్దాం. గత 14 సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా ప్రజలు పడుతున్నటువంటి ఈ లోకో రివర్సల్ బాధలు తొలగేందుకు నిర్మించినటువంటి ఈ కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణానికి అక్షరాల 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఫ్రెండ్స్. 14 crores రూపీస్ తోటి ఈ కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ 2 కిలోమీటర్ డిస్టెన్స్కి ఖర్చు చేశారు. ఇప్పుడు దీనివల్లనే మనకు ఇక ముందు కరీంనగర్ నుంచి బయలుదేరిన ఏ ఒక్క భక్తునికి కూడా ఈ లోకో రివర్సల్ కష్టాలు అనేది ఉండపోవడం లేదు ఫ్రెండ్స్. ఇక లోకో రివర్సల్ కష్టాలు అనేవి తప్పనున్నాయి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ. ఇక ముందు మన ఎవరికి కూడా ఈ లోకో రివర్సల్ కష్టాల వలన ఈ సమయ భారం టైం వేస్ట్ అనేది ఉండదు. ఈ గంటన్నర సమయం అనేది మనకి ఎప్పుడు ఇక ముందు వేస్ట్ కాదు. చూస్తున్నారు ఫ్రెండ్స్, అక్కడ హుసేమియా వాగు వద్ద నుంచి మనకు యూ షేప్లో వస్తున్నటువంటి కాజిపేట కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ ఇదే. ఇటువైపు కూడా మీరు చూస్తున్నటువంటి ఈ రైల్వే ట్రాక్ వర్క్స్ మొత్తం 4 months క్రితమే పూర్తి అయిపోయాయి ఫ్రెండ్స్. మనకు జస్ట్ ఇక్కడ పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ మనం వీడియో మొదట చెప్పుకున్నట్టుగా, ఒకటి అటు హుసేమియా వాగు వద్ద కనెక్టింగ్ పాయింట్ లూప్ లైన్తో ఈ కాజిపేట బల్లార్స మెయిన్ లైన్ కనెక్ట్ కావాల్సి ఉంది. సెకండ్ ఇటువైపు వచ్చేసి ఇటు రంగంపల్లి వద్ద వచ్చేసి మనకు
కరీంనగర్ టు పెద్దపల్లి మీరు చూస్తున్నారు కదా. ఈ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి అక్కడ లూప్ లైన్ కనెక్ట్ కావాల్సి ఉంది. మేము అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్రెడీ మనం ఇటువైపు వచ్చేసాం ఫ్రెండ్స్. రంగంపల్లి వద్ద ఈ కాచిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ లైన్ కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్కి కలిసే చోటు దగ్గరికి వచ్చేసాం ఆల్రెడీ. ఇక్కడ కూడా పనులు పూర్తి కావాల్సి ఉంది. మీకు వీడియో మొదలు చెప్పినట్టుగా ఈ 2 కనెక్టింగ్ పాయింట్స్ పూర్తి అయితేనే మనకు ఈ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాచిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ నిర్మాణం అనేది పూర్తి చేసుకొని కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ అనేది ఈ వైపు నుంచి రావాలంటే ఈ 2 పనులు పూర్తి కావాల్సి ఉంది. అలాగే విశాఖపట్నం నుండి షిరిడి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కూడా ఈ మార్గం రావాలంటే కూడా ఈ పనులు పూర్తి కావాల్సి ఉంటుంది. ఇది చాలా అత్యంత ముఖ్యమైన బైపాస్ రైలు లైన్ ఏదో రైలు మార్గం ఉందో చూసారు ఫ్రెండ్స్. ఈ స్లీపర్స్ మొత్తం మార్చ్ 31 రోజే వేశారు. ఇవి మొత్తం ఇటువైపు కూడా పూర్తి అయిపోయింది మార్చ్ 31 రోజే. మీరు చూసినప్పుడు స్లీపర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి రావాల్సి ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి మనకి ఈ లూప్ లైన్ ఏదైతే కరెక్ట్ ఉందో ఇలా రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ వస్తుంది. మనకి ఎక్కడ నుంచి మొదలవుతున్నది మీకు చూపిస్తాను. మీకు నేను ఇప్పుడు నేను నడుస్తున్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్ లైన్ మీద నడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది కనెక్ట్ అవుతుంది. చూసారు కదా. ఇటువైపు చూడండి సార్. ఇక్కడ నుంచి మనకు ట్రాక్ రైల్వే ట్రాక్ కనెక్ట్ అయ్యేది ఇక్కడ నుండి. ఇది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇది వచ్చేసి లూప్ లైన్ కనెక్ట్ కావాల్సింది. ఈ పనులు మనకు పెండింగ్ ఉంది. ఈ పనులు మొత్తం పూర్తి అయితే మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కరీంనగర్ టు కాచిపేట్ చూసారు ఫ్రెండ్స్. ఈ స్లీపర్స్ మొత్తం మార్చ్ 31 రోజే వేశారు. ఇవి మొత్తం ఇటువైపు కూడా పూర్తి అయిపోయింది మార్చ్ 31 రోజే. మీరు చూసినటువంటి స్లీపర్స్ ఇవన్నీ మనకి ఇక్కడ నుంచి రావాల్సి ఉంది. మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి మనకి ఈ లూప్ లైన్ ఏదైతే కరెక్ట్ ఉందో ఇలా రావాల్సి ఉంది. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ వస్తుంది. మనకి ఎక్కడ నుంచి మొదలవుతున్నది మీకు చూపిస్తాను. మీకు నేను ఇప్పుడు నేను నడుస్తున్నది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ రైల్ లైన్ మీద నడు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనకి ట్రాక్ అనేది కనెక్ట్ అవుతుంది. చూసారు కదా. ఇటువైపు చూడండి సార్. ఇక్కడ నుంచి మనకు ట్రాక్ రైల్వే ట్రాక్ కనెక్ట్ అయ్యేది ఇక్కడ నుండి. ఇది కరీంనగర్ టు పెద్దపల్లి మెయిన్ లైన్. ఇది వచ్చేసి లూప్ లైన్ కనెక్ట్ కావాల్సింది. ఈ పనులు మనకు పెండింగ్ ఉంది. ఈ పనులు మొత్తం పూర్తి అయితేనే మనకు కాచిపెట్టు కరీంనగర్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నటువంటి కాచిపెట్టు కరీంనగర్ బైపాస్ రోడ్ మార్గం అనేది అందుబాటులోకి వస్తుంది. టు కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు వెళ్తుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత బిజీగా ఉందో ఇది. ఈ కాచిపెట్టు బల్లార్షా మార్గం ఎప్పుడు కూడా బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్. 24/7 అత్యంత రద్దీగా ఉండేటువంటి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.